ధనుర్మాసం సందర్భంగా శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా ముగిసింది. కాకినాడ రామకృష్ణారావుపేటలో గల శ్రీమన్నారాయణ నగర సంకీర్తన కమిటీచే నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు తెల్లవారుజాము నుండి రామకృష్ణారావుపేట మరియు పరిసర ప్రాంతాలలో నగర సంకీర్తన చేశారు. భక్త బృందం మహిళలు రామనారాయణ పారాయణం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ స్వామివారిని నగర వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు వేణు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ధనుర్మాసం ముగింపును పురస్కరించుకొని ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం భద్రాచలం యాత్రకు వెళ్లి అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గోదావరి నదిలో శ్రీచక్ర స్నానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ కొయ్య సత్యనారాయణ రెడ్డి, ఉత్సవ కమిటీ నాయకులు కొయ్య సత్యబాబు, కొయ్య రమణ, పి రామచంద్రరావు, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్య, చిన్న రామకృష్ణారావుపేట మహిళలు పాల్గొన్నారు. జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది కూడాను. అందువల్ల భక్తులందరూ కూడా గోదాదేవి కళ్యాణానికి వచ్చి ఆ తల్లి ఆశీస్సులు పొందుతారని కూడా ఆశిస్తున్నాము. 20వ తారీఖున శనివారము అన్నదాన వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమం అనంతరము భద్రాచలం యాత్ర చేయడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు మాతో సహకరించిన భక్తులకు, దాతలకు, అదేవిధంగా పేట పెద్దలు అందరికీ కూడా మా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా పెద్దలందరూ కమిటీగా ఏర్పడి శ్రీ రామనారాయణ కమిటీ ఏర్పడి కృష్ణుడి దేవాలయం నిర్మించి దేవుడు పూజలన్నీ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. ఈ ధనుర్మాసం ప్రతి నెల రోజులు తెల్లవారుజాములు లేచి దేవుడు పాటలతో అందరికీ భక్తి నెలకొల్పేలా వీధి వీధి తిరుగుతూ ఇంటింటో దేవుని తిప్పుతూ ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతుంటారు. ఇంత ఘనంగా చేస్తున్న మా పెద్దలందరికీ నా తరఫున, మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పూజలు ఇంకా ఘనంగా జరగాలని కోరుతున్నాం.